అమ్మో, ఆమె మామూలు ఆడది కాదు. మగాళ్ళకైనా మాకు టాలెంట్ ఉందనుకుందేమో ఏమో. 1, 2, 3 కాదు, ఏకంగా 5 పెళ్లిళ్లు చేసుకుని మోసాలకు పాల్పడింది. ఆంధ్రప్రదేశ్లో చాలదన్నట్లు కర్ణాటక వైపు ఓ లుక్కేసింది. చివరికి అనంతపురం జిల్లా పోలీసులకు చిక్కింది నిత్య పెళ్లి కూతురు. తూర్పుగోదావరి జిల్లా దొండపూడికి చెందిన వజ్రపు మణికి పేర్ల మార్పిడిలో మహా తిట్టండోయ్. ఒక చోట శ్వేతారెడ్డి, మరో చోట కీర్తి, ఇలా రకరకాల పేర్లతో చలామణి అయ్యేది ఈ మాయలేడు. ఈమె కళ్యాణ మహోత్సవాల వెనక నలుగురు ఘనాపాటి మధ్యవర్తుల పెద్ద నెట్వర్కే ఉంది. వీరంతా కలిసి అబ్బాయిల తరపు వారిని నమ్మించి సంబంధాలు కుదిర్చేవారు. ఈ క్రమంలోనే 2025లో అనంతపురం జిల్లాకు చెందిన సుధీర్ రెడ్డి ఈమె వలలో చిక్కాడు. నాకసలు కట్నమే వద్దు, మీరే ఎదురు కట్నం ఇచ్చుకోండి అంటూ బ్రోకర్లు వేసిన స్కెచ్ తో సదరు వరుడు ఏకంగా 3.8 లక్షలు ఎదురు కట్నం ఇచ్చి మరీ ఈ నిత్య పెళ్లి కూతుర్ని ఇంటికి తెచ్చుకున్నాడు. పాపం, పెళ్లి కుదిర్చిన బ్రోకర్లు మాత్రం ఈమెకు కేవలం 20 నుంచి 30 వేల చిల్లర ఇచ్చి మిగతాదంతా వారే నొక్కేశారు. పెళ్లయింది. కొత్త పెళ్లి కూతురు గెటప్ లో ఎంచక్క అత్తారింట్లోకి అడుగు పెట్టింది. అబ్బో, మన సినిమాలో చూసినట్టు అత్తగారింట్లో 3 రోజులు భలే యాక్టింగ్ చేసింది. తీరా దాంపత్య జీవితం ప్రారంభించే సమయానికి అసలు డ్రామా మొదలు పెట్టింది. అయ్యో, ఒంట్లో అస్సలు బాలేదు, అర్జెంటుగా పుట్టింటికి వెళ్లిపోవాలి అంటూ సెంటిమెంట్ సీన్ పండించింది. ఇంకే, కొత్తగా పెళ్లయింది. కొత్త మోజులో ఉన్న భర్త మరింత కంగారు పడ్డాడు. అరే, ఏమైందంటూ భర్త ఆమెను తీసుకుని రైలు ఎక్కి బయలుదేరాడు. కట్ చేస్తే నంద్యాల స్టేషన్ లో రైలు ఆగడమే ఆలస్యం. మన ఆస్కార్ నటి కీర్తి అలియా శ్వేతారెడ్డి కాస్త మాయమైపోయింది. రైల్వే స్టేషన్ అంతా వెతికి వేసారిన భర్త గారికి అప్పుడు గాని ట్యూబ్ లైట్ వెలగలేదు తాను నిలువున మోసపోయాను అని. వెంటనే బ్రోకర్లకు ఫోన్ చేస్తే ఎప్పట్లాగే స్విచ్ ఆఫ్ వాయిస్ వినిపించింది. మోసపోయానని గ్రహించిన సుధీర్ రెడ్డి గుట్టు చప్పుడు కాకుండా రంగంలోకి దిగి ఆరా తీస్తే మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు తెలిసాయి. ఈమె గారికి అప్పటికే ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారనే నిజంతో పాటు తనకంటే ముందు నలుగురిని ఇదే తరహాలో ముంచేసిందని తెలిసి అవాక్కయ్యాడు. వెంటనే పోలీసులను ఆశ్రయించగా వారు 2025 నుంచి ఈమె కోసం గాలిస్తూనే ఉన్నారు. ఈలోపు మన నిత్య పెళ్లి కూతురు ఏపీ సరిహద్దులు దాటేసి కర్ణాటకకు మకాం మార్చింది. అక్కడ కూడా ఖాళీగా ఉండకుండా మల్లెకుప్పకు చెందిన 5వ బకరాను వెతికి పట్టుకుని పెళ్లి కూడా కానిచ్చేసింది. చివరకు కర్ణాటక నుండి మదనపల్లికి వస్తూ పోలీసుల కంటికి చిక్కి కటకటాల పాలైంది. మొత్తానికి నిత్య పెళ్లి కూతురి 5 పెళ్లిళ్ల సినిమాకు పోలీసులు శుభం కార్డు వేసేశారు. మిగిలిన 4 బ్రోకర్లను కూడా త్వరలోనే పట్టుకుని కటకటాల్లోకి పంపిస్తామని పోలీసులు చెబుతున్నారు. ఈ అబ్బాయికి అమ్మాయి పరిచయం ఏర్పడి వీళ్ళ ఇద్దరు గుత్తిలో మ్యారేజ్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఒక 3 డేస్ ఉండి ఈ అమ్మాయి రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళిపోవడం వలన నా దగ్గర ఉన్న డబ్బులు తీసుకుని ఈ అమ్మాయి వెళ్ళిపోయింది అని దాదాపు 3 lakhs రూపీస్ తీసుకున్నట్టు ఈ అబ్బాయి చెప్తున్నాడు. మదనపల్లె మండలంలో చిలకబేలు వద్ద మా ఎస్ఐ గారు సిబ్బంది అరెస్ట్ చేసి తీసుకొచ్చి రిమాండ్ నిమిత్తము కోర్టుకు పంపించడం జరిగింది. ఈ కీర్తిరెడ్డి అలియాస్ శ్వేతారెడ్డి అలియాస్ వజ్రప్ మణి ఈ అమ్మాయి ఈ విధంగానే 2-3 కేసులు చేసి ఉంది అని తెలిసింది. దాన్ని విచారణ చేస్తున్నాం.